నేనైతే చిన్న చిట్కా అయితే చెప్తానండి. ఇదో మనం ఇది రైస్ కుక్కర్లు కానీ మిక్సీలు కానీ మనమైతే ఎక్కువ నీళ్ళతో కడిగేకుండదు కాబట్టి నేను చిన్న చిట్కా అయితే చెప్తానండి. ఇదో పేస్ట్లా మనకు కోల్గేట్ పేస్ట్ అయితే కొద్దిగా తీసుకొని వచ్చేసి షాంపూ అండి. నచ్చిన షాంపూ ఏదైనా వేసుకోవచ్చు. నేను నా రైస్ కుక్కర్ చూడు, ఇదైతే ఎంత గలీజ్గా ఉందో కదా. నేనైతే చిన్న చిట్కా అయితే చూపిస్తానండి. మన కొత్త తెచ్చిందనాల ఉంటుంది. కొద్దిగా పేస్ట్ అయితే తీసుకునేది మన తగినంత షాంపూ అంతా వేసుకోవాలండి. ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. వచ్చేసి ఇలా అంతా మిక్సింగ్ చేసి ఇట్లా రైస్ కుక్కర్కి వచ్చేసి బ్రష్ అండి, బ్రష్తో తీసుకొని ఇలా అంతా పట్టియాల. రైస్ కుక్కర్కి పట్టించిన తర్వాత నేనైతే గుడ్డతో అయితే తడి గుట్ట గట్టిగా పిండుకొని ఊరికంత తుడుచుకుంటే నీట్గా అవుతుంది. చూడండి ఎంత ఉందో కదా. ఇదంతా బాగా అట్లా బ్రష్తో తిక్కితే తెల్ల కొత్త తెచ్చిందనాలు ఉంటుంది. నేను అదే యూట్యూబ్లో చూసే చేసినాను కానీ కొద్దిగా పర్వాలేదు. నేను మిక్సీకి కానీ చేసిన మనం బోర్డులకు కానీ స్విచ్లు ఉంటుందా దానికి కానీ చేసుకోవచ్చండి. చూడు నేను అంతా పట్టించి ఇలా అంతా తుడుతున్నాను. ఇట్లా లోపల కానీ చూడండి ఈ విధంగా అయితే తుడుచుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇది ఏమో బాగా ఎట్లా అనుకుంటే కానీ కొద్దిగా పర్వాలేదు చేసిన దానికంటే. ఏదో కష్టపడిన దానికి చూడు అంతా ఇది చేసి చూడు ఈడొక్కడైతే రద్దీగా ఉంది అని పట్టించి ఇలా అంతా గుడ్డతో అయితే తుడచాలండి. నేను చూడు ఇదంతా తుడిచినాను. చూడు ఫ్రెండ్స్ ఎంత కొద్దిగా అంతా పోయింది కదా. మళ్ళీ ఒకసారి గుడ్డతో తుడితే ఇదంతా నీట్గా అయిపోతుందండి. చూడు ఎప్పుడైనా ఆఫీస్ పోయేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, అట్లా ఏదన్నా వ్యవసాయం వాళ్ళు అట్లా ఉంటారు కదా, అబ్బక అట్లే ఒకసారి తుడదాంలే అని అట్లే ఇడిచిపెట్టిపోతారు. కానీ నేనైతే ఇలా అయితే చూడు ఫ్రెండ్స్ ఇది తుడిచినా కదా. ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చింది. కానీ ఇది ఇంతకుముందే నాకు కానీ లేకుండా ఇదైతే కష్టపడినాను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.